అంటే బాగా యోచించండి. మీరు ఒక చక్రాన్ని గట్టిగా విసిరారు, మీ చేయి దాటి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మీరు పోతూ ఉన్నారండి. మీరు విసిరిన పదార్థమే మీరిచ్చిన శక్తితో మళ్ళీ వెనక్కో లేదా వెనకరించో అది మీ మీదకి వచ్చింది అనుకోండి, దాన్ని ఆపే శక్తి మీకు లేదు. కానీ ఆ చక్రం మీ చేతికి వేయబడింది. ప్రారంధం అంటే మీ చేత మొదలు పెట్టబడింది. ప్రారంధం అంటే మీ చేతను కాదండి, ఎవరి చేతనో మొదలు పెట్టబడింది. అందువల్ల ప్రారంధాలు 4 రకాలుగా ఉంటాయి. స్వేచ్ఛా ప్రారంధం. మీరు ఏమైనా మొదలు పెట్టారనుకోండి, ఇప్పుడు మొదలు పెట్టారు, అయ్యా స్వామి దగ్గరికి పోయి వింటున్నాము అని అందరినీ కూర్చొని రాసుకోండి. ఎందువల్ల వింటున్నారండి? డాక్టర్ గారు మీరు ఎందుకు వింటున్నారు? అయ్యో ఎప్పుడో పోతూ అంటే విజయనగరంలో ఒక మాస్టర్ గారు ఉన్నారు, వారు ఎప్పుడో చెవి తగిలారు, ఆయన నాకు మంచి మాటలు చెప్పేవాళ్ళు, ఆ మాటలంతా మేము విన్నాము. ఆయన చెప్పడం వల్ల ఎప్పుడైనా శాస్త్రము హితము ఇటువంటి వాళ్ళు ఎవరైనా గోచరిస్తూ ఉంటే వాడు వినండి అని వాడు చెప్తూ ఉన్నారు. కాబట్టి శాస్త్రవచనాన్ని వినటానికి మాకు ప్రీతి కలిగింది, అట్లా వింటూ ఉన్నాము. ఈయన కూడా ఒక 4 మాటలు చెప్పాడు, అది చేస్తున్నాము. స్వేచ్ఛా ప్రారంధం అంటే మీరు చేస్తున్న కర్మలో ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు అందువల్ల చేస్తున్నామనంటే అది ఏం ప్రారంధం? పరేచ్ఛా ప్రారంధం అన్నట్టు. మనం చేస్తున్న కర్మల్లో మన కర్తృత్వం లేకుండా మనం కర్మ చేసి వేరే వాడి కర్మ కోసం మనం బలం అనుభవిస్తూ ఉంటాం. దాని పరేచ్ఛా ప్రారంధం. మనం ఎక్కడో కూర్చుని ఉంటాం, వాడికి ఒక సలహా ఇచ్చుంటాం. ఎవడో ఒక కంప్యూటర్ బాగా టెక్నాలజిస్ట్ వాడు ఆఫీస్లో కూర్చొని పనిచేస్తున్నాడు, ఇంకోటికి కంప్యూటర్ రాదండి. ప్రారంభం ఎట్లుంటుంది చూడండి. ఏమండి మాస్టర్ గారు, నాకు ఆ యొక్క ఏటీఎం కార్డులో అన్ని ఫీడ్ చేయడం రాదండి, ఒక విమానం టికెట్ కొని పెట్టండి. నా దగ్గర ఏటీఎం కార్డు ఉందండి, మీరు విమానం టికెట్, కంప్యూటర్ వాడు కదా అతను, సరే తీసుకురండి, మీకు మెయిల్ చేయడం గురించి నాకేముందండి. కూర్చున్న తర్వాత ఆయనే చెప్పాడు, అయ్యా మీరే ఎందుకు ఈ పాస్వర్డ్ మీరే కొట్టండి, కొట్టేసేయంటే అయిపోయిన తర్వాత 2 గంటల తర్వాత మళ్ళీ కంప్యూటర్ వాడు చూశాడు. ఏమండి మీకు చెప్పామండి ఆ యొక్క విమానం టికెట్ డబ్బులు అయితే కట్ అయిపోయింది, విమానం టికెట్ రాలేదండి. అయ్యా మీ ముందరే కదండి, ఇది మీరు చెప్పిన వెబ్సైట్లో మీరు ఇచ్చిన దాంట్లో కొట్టారు కదండి, ఆయన ఇప్పుడు ఏం చేయమంటారు అంటే పరీక్ష ప్రారంభం అంటే కేవలం ఆ 2 నిమిషాలు సహాయం చేద్దామని అతను అనుకున్న దానికి ఆ టికెట్ 20,000 30,000 రూపాయలు. ఈ 20,000 30,000 రూపాయలు లెక్క తేలేదానికి 3 నెలలు పట్టింది. 3 నెలలు ప్రతిరోజు ఆయన ఆచార్య పురుషుడు చూస్తూనే. దీని పరీక్ష ప్రారంభం. మీరు విమానంలో పోదాల్సలేదు, మీకు ఆసక్తి లేదు, కానీ అక్కడ కూర్చొని ఉండడం చేత ఎవడో వచ్చి మిమ్మల్ని చేసి పెట్టమని చెప్పేశాడు, మీరు చేసేసారు. అనిచ్చా ప్రారంభం అని ఇంకొక ప్రారంభం ఉందని, ఎందుకు చేస్తున్నామో తెలియకుండా, ఎవరు చెప్పినారో తెలియదు, మీరు అనుకోలేదు, చేసేస్తారు. ఈ 3 ప్రారంధాలు మీరు చెప్తున్నాడు. మీరు ఏది ఇప్పుడు ఈ రోజు నుంచి మనం ఒక సంకల్పం చేద్దాం, దీన్ని సుభాషయ ప్రవృత్తి. మీరు ఏ పని చేస్తున్నా ఈ పనిని ఈరోజు నేను మొదలు పెడుతున్నానా, నిన్నటి వల్ల ఈరోజు చేస్తున్నానా, రేపటి కోసం ఈరోజు చేస్తున్నానా, 3 ప్రశ్నలు వేసుకుంటే మీకు కర్మ నివృత్తి చేస్తుంది. హేతుత్వ జ్ఞానం అంటారు. హేతువుకి మామూలుగా అమరకోశంలో హేతుర్నా కారణం బీజం అన్నాడు. హేతువు కారణము బీజము అని 3 మాటలండి. హేతు అంటే ఏంటండి? ఈరోజు నేను ఇది మాట్లాడుతున్నాను కదండి, ఎందుకని? ఏదో గోశాలలో ఉన్నాను, అయ్యో టైం అయిపోతుంది అని చెప్తున్నారండి. ఆ గోశాలలో ఉన్నాను, నేను వచ్చేయాల్సిందే, వాళ్ళు నన్ను కొడతారు అని చెప్పి నేను వచ్చేసాను అనుకోండి, కర్మ ప్రారంభం కదండి. అంటే విధి అనమాట. లేదండి రేపు వాడు ఫోన్ చేసి అడుగుతారు, ఏమండి రేపు మీరు ఉంటారా? నేను ఉంటాను, నేను ఉండను నాకు తెలియదండి, మీరు రండి, నేనుంటే మీరు పట్టుకో. ఇది ఒక పద్ధతి అండి. అట్లా కాకుండా నేను రేపు ఖచ్చితంగా ఉంటాను, మీరు రండి అంటే వాడు వద్దులైపోతాడు. అంటే చెప్తున్నాడు, ఈరోజు మీరు చేస్తున్న కర్మలని రేపటి కోసం చేస్తూ ఉంటే దాన్ని హేతు అంటారు. నిన్న చేస్తున్న కర్మల వల్ల ఈరోజు మీరు ఆ యొక్క కార్యాన్ని వదిలిపెట్టలేరంటే దానికి కారణం అంటారు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేస్తే దాన్ని సంచితం చేసేస్తున్నాం.
ఇప్పుడు చెప్తున్నాడు మీకు జ్ఞానం కోసం ఇది ప్రారబ్ధమా భవిష్యత్తా అని మీకు తెలిసేదానికి ఏంటంటే, ప్రారబ్ధమైతే మీరు సత్యము తెలిసి శాస్త్రజ్ఞానం ఉన్నప్పటికీ అది ఆచరించకూడదని మీకు తెలిసినా, అది మిమ్మల్ని కర్మలో బంధిస్తుంది అని తెలిసిన ఆ కర్మను మీరు విడిచిపెట్టలేదు. కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యసి అవశ్యమేవ తత్. ఎట్లా? నిబద్ధస్వేన కర్మణ. నేను ఈరోజు చెయ్యను నేను అనుకున్నాను, చాలా పనులు మీరు అనుకోండి, నేను చెయ్యను, శాస్త్రవిహితం కాదు, ధర్మబద్ధం కాదు, ఇది కర్మలంపటంలో మీకు తెలిసిపోతుంది కదండి. కర్మలంపటంలో నేను తగులుకుపోతున్నాను, ఈ కర్మను నేను చెయ్యను, జాతకంలో ఒక దగ్గర తీసుకెళ్ళి మనం చెప్పేసి ఉంటాం. ఏమి లేదు, నేను ఎవరికి రుణం ఇవ్వను అని అనుకోండి, అప్పుడే ఒకడు వస్తాడు, అత్యంత ముఖ్యమైన వాడు. మీ నాన్నగారు చెప్పారండి మీ దగ్గర ఒక 10,000 రూపాయలు పట్టుకెళ్ళమని మళ్ళీ ఇస్తామన్నారు అనుకో. నాన్నగారు మాడినట్టు కాదనాలి తెలియదు వీరికి. అంటే మీకు రుణం వచ్చేసి చూసారండి. మీరు ఏది చెయ్యరంటే అది ఏమైంది? మీరు ఏది చెయ్యమని అనుకుని ఉంటారో, ఏది తినకూడదనుకుని ఉంటారో, ఏది అపత్యంగా ఉందో ఎవడో మీకు చెప్పవలసిన పని లేదు, మీకే తెలిసిపోతుంది చెయ్యను అనుకుని మీరు చేసేస్తున్నారంటే మీ కర్మ పట్ల మీకు నిబద్ధత వశ్యత లేదు అంటే అది ప్రారంభము. మీరు దాని నుంచి తప్పించుకోలేదు. అయ్యా నేను షుగర్ పేషెంట్ని, నేను చక్కెర తింటే చచ్చిపోతాను, అది నాకు మెల్లగా విషం మాదిరి, నాకు చక్కెర వద్దు అని అనుకుని అయ్యో ఈ రోజే కదా ఒకసారి తినేస్తాను అనుకుని వాడు తినేస్తాను. కానీ తినటం తినకపోవడంతో వ్యాధి సంబంధం లేదండి. సూత్రం కోసం చెప్తుంది. చక్కెర తింటే నేను చచ్చిపోతాను లోక నియమం ప్రసిద్ధం కదండి, దానికోసం ఇది తింటే అది నాకు వచ్చేస్తుంది మీకు తెలిసింది కదండి. ఎక్కడ విచారణ చేయాలని అని చెప్తున్నారండి మీకు. మీరు కర్మ జ్ఞానం, పండితుడు, శాస్త్రం, వేద విహితమైనటువంటి జ్ఞానం ఉంది, సంపూర్ణంగా వేదాధ్యయనం చేసేసి ఉన్నాడు, అన్నీ తెలుసును. ఎప్పుడు తెలుస్తుంది? ఆ కర్మను వాడు విడిచిపెట్టాడు. ఏది కర్మను సంసార లంపటంలో పడవేస్తుందో ఆ కర్మను అవశ్యంగా మీరు చేసేస్తున్నారు. హేతువు నెట్ట తెలుస్తుంది, ఈ కర్మ వద్దు. ఉదాహరణకి నేనే ఇటువంటి ఆదివారం ఒక రోజు ఎవరో మన పిల్లలు మామ సినిమాకి వెళ్దాం అన్నారు. సరే సినిమాకి వెళ్దాం అని చెప్పారు. టికెట్ కొనేసుకుని ఉన్నారు. నేను ఎవరితోనూ కూర్చుని మాట్లాడు. ఎప్పుడు అంటే ఒక గంటే అండి ప్రారంభం. టికెట్ కొనుక్కుని సినిమాకి వెళ్ళిపోయి ఉన్నారు. టికెట్ కొనేశారు. గంట క్రితమే కర్మ మొదలు పెట్టబడింది. ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాను. మాట్లాడటంలో సినిమాకు వెళ్ళటం కన్నా ఇక్కడ మాట్లాడటం నాకు ఆనందంగా ఉంది నాకు అనిపిస్తుంది. మీకు అర్థమైందండి? గంటే ప్రారంభం యొక్క శక్తి చెప్తున్నాను. సినిమా థియేటర్కి ఫోన్ వస్తుంది, అందరూ కాచుకొని ఉన్నారు, సినిమా ఇంక మొదలైపోతుంది, పిల్లలు లోపలికి పోవటం లేదు, మీరు ఖచ్చితంగా వచ్చేయాలా, వాళ్ళు బాధపడుతున్నారు, వస్తూ లేదు అర్ధగంటలో వస్తాను, లేదు 10 నిమిషాల్లో వస్తాను. అంటే నేను అటు చేయటం చెప్పటం లేదు. అంటే ఏమైందండి? అర్ధగంట క్రితం చేసిన ఒక కర్మ తర్వాత మీరు చేస్తున్న కర్మ దానికన్నా గొప్పది, అంటే శ్రేయోదాయకమైంది, వేద విహితమైంది, ధర్మబద్ధమైంది, ముక్తినిచ్చేది అని మీకు తెలుసున్నా పూర్వం చేసినటువంటి ఒక 1000 రూపాయలు టికెట్ కొనుక్కున్నాము, సినిమాకు పోకపోతే వ్యర్థమైపోతుంది అని అనుకుని వేద విహితమైనటువంటి కర్మలను కూడా విడిచిపెట్టి సినిమా చూసి వస్తామని. ఇది మీకు బాధ అర్థమైతే చాలు. అంటే విహిత కర్మాచరణ వేళలో అవిహితమైనటువంటి పూర్వకర్మ నిబద్ధత చేత విహిత కర్మ త్యాగం చేయవలసి వస్తుంది అంటే మీరు వేరే వాడిని సంతోషపెట్టడం కోసం ఏది చేయటం లేదు, మీకే తెలిసిపోతూ ఉంది ఇది అవిహితము, ఇది విహితము. గంట క్రితం చేసినటువంటి అవిహిత కర్మ యొక్క సంకల్ప ప్రభావం చేత వర్తమానంలో ఉన్నటువంటి విహిత కర్మ అంటే ధర్మయోగ్యమైనటువంటి కర్మను మీరు చేయలేనటువంటి స్థితికి వస్తే దానికి కర్మభ్రష్టత. ఇవి ఎక్కడెక్కడ వస్తాయి? ఎవరితోనో సఖ్యత చేయడం వల్ల వస్తుంది, ఎవరితోనో బంధుత్వం పెట్టుకోవడం వల్ల వస్తుంది. మనం తిట్టవలసి వస్తుందండి అంతే. అయ్యా నేను నిన్న కాంగ్రెస్లో ఉన్నాను, ఇప్పుడు తెలుగుదేశం ధర్మంగా చేస్తూ ఉంది, అయినా కూడా నేను పొగట్టానికి లేదు
అని మనకు కష్టం వస్తుందండి. మీరు పోవటానికి లేదు. అయ్యా 10 సంవత్సరాల క్రితం నేను నాస్తికునిగా ఉన్నాను, ఇప్పుడు ఆస్తికుడిగా మారటానికి లేదు. నేను 10 సంవత్సరాల క్రితం ఆస్తికుడిగా ఉన్నాను, ఇప్పుడు నాస్తికుడిని అయిపోతున్నాను అంటే ఇవన్నీ మీరు చూస్తున్నవే. ఆయన ఎవరో ఆయన చాలామంది ఎవరో ఉన్నారు కదండి, నాకు ఆయన పూర్తి వ్యవహారం తెలియదు, నామమాత్రంగానే తెలుసును. ఆయన ఎప్పుడు అట్లా ఆ యొక్క అరుణాచలేశ్వర దేవస్థానం నీకు బట్టి వెళుతూ ఉంటే తిరువన్నామనికి వెళితే ఆయనకు వైరాగ్యం వచ్చింది. ఆయన ఏవేవో కథలు రాసుకుని భగవంతుడు లేడని, గుళ్ళు ఎందుకు, గోపురాలు ఎందుకు రాసేసి ఉన్నాడండి. ఇప్పుడు కష్టం చూడండి. ఆయన పుస్తకాలు రాశాడండి, చాలా పుస్తకాలు రాశాడట. ఈ పుస్తకాలు చదివిన వాళ్ళందరూ నాస్తికులుగా పరిణమించినారు. ఏమండి, ఆ తర్వాత ఉన్నట్టుండి 20 సంవత్సరాలు ఇప్పుడు ఆయన జీవితంలో నాస్తిక ప్రస్థానం అంతా జరిగి ఉన్నట్టుండి ఆస్తిక మార్గ ప్రచారం కోసం వచ్చేసాడు. ఆయన గొప్పవాడు. ఎందుకని చెప్పండి? ఆయన పూర్వ నాస్తికమైన అవిహితమైనటువంటి ధర్మము విహిత వేళలో, ఆ విహితం అంటే నాకు ఇప్పుడు చేయాల్సి వస్తూ ఉంది, నిన్నది చేశాను కాబట్టి ఇప్పుడు నేను చేయాలనుకున్నది చెయ్యలేకపోతున్నాను అని మీకు ఎప్పుడు దోషం వస్తుందో అదే ప్రారంభం. ఆయనకి అది ప్రారంభం కాదు. ఎందుకని? ఆ కర్మ ముగిసిపోయింది. నేను వాళ్ళందరూ వచ్చారు, నేను వేదాంతినే, నేను రాశాను, పబ్లిష్ చేశాను, మీరు మీ డబ్బులు పెట్టి మీరు కొనుక్కున్నారు, నా డబ్బులు పెట్టి నేను అచ్చివేశాను, కాగితాన్ని మీరు తీసుకున్నారు, నాకు వచ్చింది నేను రాశాను, మీరు ఇష్టపడితే విన్నారు, లేకపోతే ఇది ఆయనకున్న ముక్తి. నేను అయ్యో వీళ్ళందరికీ చెప్పేసి ఉన్నాను, నేను ఎట్లా వెళ్ళేది అని అనుకున్నాడంటే అది సంసారం. మిమ్మల్ని అటు ఉండమని నేను చెప్పను, ఉండొద్దని నేను చెప్పను. అందుకే చెప్తున్నాడు, వేదో నిత్యమదీయత తదుదితం కర్మస్వనుష్ఠీయత తేనే శిష్య విధీయతాం కామేమదిశ్చజ్యత పాపౌగ పరిదూయతాం భవసుఖే ఆత్మాంసందీయత. సంసారాన్ని విడిచిపెట్టమని వేదాంతి చెప్పడు, లేకపోతే సంసారి కూడా అట్లా అనుకోవటానికి అవసరం లేదు. మీకు ఒకటి దుఃఖప్రాయంగా ఉంది, దుఃఖప్రాయమైన దాన్ని విడిచిపెట్టడానికి మీకు మార్గం దొరకటం లేదు అంటే దుఃఖాన్ని విడిచిపెట్టడానికి ఒక ఉపాయం వేదాంతం. అది జన్మాంతర దుఃఖం కావచ్చు, కేవలం ఇహంలో శరీరంలో ఉండేటప్పుడు వచ్చే దుఃఖం కావచ్చు. అందుకే మనం ఏం చెప్పాము? యోగేన చిత్తస్య పదేన వాచం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోక్తం ప్రవరాంగుణీనాం పతంజలిం ప్రాంజలి రామతోస్మి. అంటే ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, కేవలం చిత్తంలో దోషం వచ్చింది అని అంటే యోగం చేసి, అంటే యోగాలు చాలా ఉన్నాయండి. పతంజలి ప్రతిపాదితమైన యోగం అయితే చిత్తమలినాన్ని తీసేస్తుంది. స్వాత్మారాముడి యోగం అయితే అది దేహమలినాన్ని తీసేస్తుంది. వేరు వేరు. యోగైన చిత్తస్య అంటే యోగం చేస్తే చిత్తంలో ఉన్న దోషం పోతుంది. పదేన మీ మాటలు భాష రాకపోవటం చేతనో, సరైన మాటలు వాడలేకపోవటం చేతనో, ఇష్టపడి వాడటం చేతనో మీ యొక్క మాటలో ఉన్న దోషం మిమ్మల్ని కష్టపెడుతుంది. మలం శరీరస్య చ మీరు తిని దీన్ని తిన్నామని తీసుకుని దాన్ని వదిలిపెట్టలేకపోవడం చేత అవసరం లేని ద్రవ్యాలని అవసరం ఉన్న వాటితో తిని, అవసరం లేని దాన్ని అవసరం ఉన్న దాన్ని రెండు వదలాల్సి వచ్చినా, రెండింటిని పట్టుకోవచ్చు వచ్చినా అది మలం అని చెప్పవచ్చు. నాకు బలం కావాలి, నేను ఏదో దాన్ని తిన్నాను, అది నా శరీరంలో పట్టు. మనం సంసారంలో అందరం ముక్తి కోసం కూర్చుంటాం, కానీ వాడేమనుకుంటాడు, వాడు నా స్నేహితుడు, వాడిని చెప్పకపోతే నాకు బాగుండదు అని మనం నిర్బంధం చేస్తుంటాం కదండి. అని చెప్తాడు. మలం శరీరస్య వైద్యకేన. పతంజలి అనేవాడు వాక్కు యందు, చిత్తం యందు, శరీరం యందు ఉన్నటువంటి దోషాలు పోగొట్టు. శరీరంలో దోషం పోగొడితే పతంజలి భగవత్పాదుల ప్రతిపాదిత వైద్య శాస్త్రాన్ని వాడతారు. ఆయుర్వేదానికి కూడా ఆయన ద్రష్ట. అంటే మందు చేత, ఔషధం చేత, అదే రకంగా కర్మ చేత అయితే చిత్తాన్ని, అదే రకంగా యోగం చేయి. ఇప్పుడు ఒకే కష్టం వచ్చిందండి, యోగం చేస్తామా, మంత్రం చేస్తామా, ఏం చేస్తాం, ఉపాయాలు మరి. ఇక్కడ ఎందుకు దాన్ని ప్రస్తావన చేస్తున్నాను? మొట్టమొదట మనందరికీ ఎక్కడ స్వభావం అంటే ముందర ఇప్పుడు కొన్ని నియమాలు మనసులో గుర్తుపెట్టుకోండి. ఇక్కడి వరకు మాత్రమే ఈ నియమాలు పనికొస్తాయి. స్వభావము దురతిక్రమమైనది అన్నాడు అనుకోండి, స్వభావం మారదు అని చెప్పాడు అనుకోండి. మీ స్వభావం ఏది, మీ స్వభావం కాందేది అని తెలుసుకునేంత వరకు మీకు లోక వ్యాపారం సిద్ధించదు. అయ్యా శుభవాసనలు మాత్రమే సంపాదించండి, దుర్మార్గమైన వాసనలు వదిలేయండి అంటే జన్మాంతరాల్లో కూడా మనం కాంతి మనకు వచ్చేస్తూ ఉంటుంది వాసన.
ఇప్పుడు మనకు ఎక్కడ కష్టం ఉందంటే మనదేది మనది కాందేది మనం తెలుసుకుంటే మనదైన దాంతో మనం వెళ్ళాలి. అప్పుడు చెప్పాడు వేదాంతులకి స్వభావం ఏమిటంటే అరే ఆత్మావా స్వభావ వేదాంతినా అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. స్వభావం ఏమిటి అని చెప్పాలి కదా. వేదాంతులకైతే ఆత్మనే స్వభావం, ఇంకేది లేదు. యోగులకైతే చిత్తం స్వభావం, ఆచారకులకి వాక్కు స్వభావం. వాళ్ళు నిర్ణయించుకుంటారు. మీమాంసకులు ఉన్నారంటే పూర్వపక్షాలు ఖచ్చితంగా ఉంటాయి. మాట్లాడడం, విపరీతంగా వాగ్వాదం చేయడం వాళ్ళ యొక్క స్వభావంలో ఉంది. ఇప్పుడు మీ స్వభావాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్వభావము అని ఎట్ట తెలుస్తుంది అంటే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, నిన్నటి గుణము ఈ రోజుకి రాలేదండి. వృక్షాల్లో చూడండి, వాటి యొక్క శక్తి మారకుండా ప్రతి మొక్కకు, ప్రతి రెమ్మకు, ప్రతి ఆకుకు వెళ్ళిపోయింది. మన శక్తి ఒక జన్మ కాదండి, ఒక రోజు నుంచి ఇంకొక రోజుకి మన యొక్క బుద్ధి స్థిరంగా లేదు. మామూలుగా యోగశాస్త్రంలో ఏం చెప్తారంటే ఎవరు స్వభావ జ్ఞానంతో ఉంటారో వాళ్ళు వాళ్ళ వంశాన్ని ఉద్ధరిస్తారు అని గీతాశాస్త్ర వాక్యం. స్వభావ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు వంశోన్నతి చేస్తారు. ఎందుకని? ఒక్క వృక్షం నా జాతిది అని చెప్తే అన్ని వాటిని పెంచి అదే మొలుస్తుంది అని మనం ఎట్లా వృద్ధి చేస్తామో, మనము మీకు బాగా అర్థం కావడానికి క్రైస్తవుడు ఉన్నాడండి, వ్యక్తి కదండి. వ్యక్తి ఏమైంది? జాతి వచనం అయిపోయింది. చూడండి, ఎప్పుడు శక్తి వృద్ధి అవుతుందో వ్యక్తివాచకము, దాచవాచకము, జాతివాచకము. శక్తి పెరగడానికి గుర్తుంది. మీరు శక్తివంతులు అవుతున్నారంటే ఎప్పుడు వ్యక్తులుగా ఉన్నారో అది జాతివాచకంగా పరిణమిస్తుంది. కొంచెం పెరిగిందనుకోండి లింగవాచకంగా పరిణమిస్తుంది. జాతివాచకం అంటే ఏంటండి? క్రైస్త అనేటువంటిది క్రిస్టియన్ అనే పదంగా మారింది. అంటే మీ శక్తి ఒక జాతికి వ్యాపించింది. ఇప్పుడు మీకే మీరు వ్యాపించడం లేదు. అంటే ఏమి? మనకు 40, 50, 60, 70 ఈ 40, 50, 60 సంవత్సరాల్లో జీవితాంతము నేను మారకుండా రక్షించినటువంటి ఒక్క భావాన్ని పట్టుకుని దాని స్వభావం అని చెప్పడం తాత్కాలికంగా చూద్దాం. ఆ స్వభావం దాకా వద్దు, వేరే వాళ్ళ గురించి వద్దు. నాకు 30-40 సంవత్సరాల వయసు ఉంది. నేను ఈ 30-40 సంవత్సరాల్లో నేను మార్చుకోకుండా నా దగ్గర ఒక భావం ఉంది చెప్పగలిగినారంటే అది మీకు ఒక జాతి లక్షణాన్ని వృద్ధి చేయడానికి. ఆహారం కావచ్చు. ఇప్పుడు మామూలుగా అందుకే కదండి క్షామోపి జరాక్షోపి సింహం గురించి చెప్తున్నాను కదండి. అంటే ఎందుకని? ఏమరపాటుగా కూడా అది మాంసమే తింటుంది కానీ గడ్డి తిందు అని చెప్పాం కదండి. అంటే ఒక ఆహార ప్రవృత్తిలో ఇప్పుడు మనం అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం, శాకాహారం తినమంటారా, మాంసాహారం తినమంటారా, ఏది మంచిది? ఎందుకని చెప్పండి? మనకు ఆహార స్వభావం కూడా స్థిరంగా లేదు. ఒక మాట చెప్పి పూర్తి చేస్తారండి. ఆహార స్వభావం కూడా ఎప్పుడు మారుతుంది? స్వభావాలు ఎప్పుడు మారుతాయి? ఇప్పుడు చెప్పండి. ఆయనే చెప్పాడు, భర్తలు చెప్పాడు ఆహార స్వభావం ఎప్పుడు మారుతుందండి? మామూలుగా క్షుక్షామూపి ఆకలిగా ఉంది, ఆ పదార్థం దొరకలేదు. మీరు మాంసం తింటారండి, ఇక్కడ ఎవ్వరు మాంసాహారం లేరండి. ఎందుకని? మాంసం కొనే శక్తి ఉండదని కంటిన్యూస్గా ఇప్పుడు ఉండే లక్షణం బట్టి. కాబట్టి అది కుదరదు. సింహం మాదిరి మాంసం కుదరదు. ఎందుకని? ఆకలి ఉంది, ఆకలికి సమయానికి దొరకలేదు, అది సర్దించదు. క్షామం వచ్చింది, అది సిద్ధించదు. జరాకృషోపి ముసలితనం వచ్చేసి నోరు చచ్చిపడిపోయి అది ఇష్టపడకుండా వేరే తిందాం అనిపిస్తుంది. విపన్య దీని థెరపీ ఈ విధంగా చాలా చెప్పాడు. అప్పుడు ఏమన్నాడు? మత్తేవేంద్ర విభిన్న పిషిత గ్రాస బద్ధైక స్పృహ. కేవలం సింహం యొక్క కుంభస్థలాన్ని పొడగొట్టి దాంతో ఉత్పన్నమైనటువంటి మాంసఖండాన్ని భుజిస్తేనే నేను తృప్తి చెందుతాను, వేరే వాడు చంపితే కూడా కాదు అనుకున్నటువంటి సింహము లక్షణం చేత సింహం కానీ ఇంక ఏ లక్షణం చేత సింహం కాదు. మనం ఇప్పుడు అటువంటి స్వభావాన్ని ఒకటి పట్టుకుని ఉంటే ఎప్పుడు సింహంగానే మనం ఉత్పత్తి అయి ఉంటాం. మన స్వభావము దినాంతరములందును, కాలాంతరములందును, స్వరూపస్థితి ఎందును, సుషుప్తి ఎందును అన్ని అవస్థల్లో మనం మారిపోతున్నాం. చూసారా? అందువల్ల మనకు ఏ కర్మ చేత ఏ వాసన పట్టుకుంటూ ఉందో తెలియకుండా
మనం బుద్ధులు. ఏ కర్మ చేసినా శాస్త్ర ప్రతిపాదితం అనేది లేదండి. పరమాత్ముడు కల్పించిన ఏ కర్మ కూడా మనల్ని బంధనం చేయదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనకు బంధనం వస్తున్నది అంటే మన యొక్క వాసనలో లోపమే. కానీ ఏ క్రియ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఏ కర్మ కూడా, ఏ క్రియ కూడా మొట్టమొదట హిరణ్య గర్భుడే దానికి కర్త. అంటే ఎవరండి? ఈశ్వరుడి యొక్క మొదటి సృష్టి హిరణ్య గర్భుడు. ఆయన చేసిన తర్వాతే ఈ పని చేద్దామని మనకు అనిపించుంటుంది. మీకు అర్థమైంది? నా మాట అర్థమైందండి? అయ్యా వాడు దొంగతనం చేశాడు అంటే మీరు దొంగ కాదండి, ఈశ్వరుడే దొంగ. అంటే మొట్టమొదటి దొంగతనం చేయడానికి కనిపెట్టింది ఈశ్వరుడే. తర్వాత మనం దొంగతనం చేయటం మొట్టమొదటి మీరు కనబడితే మీరు ఈశ్వరాంశ అయిపోతారు. భగవంతుడు డిక్షనరీ తీసుకోండి. ఈ పని ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదు, నేను చేస్తానంటే యూ విల్ బి లీడర్. ఏ పనైనా చేయ. కానీ ఇప్పటికి ఏది మీకు మిగలలేదు కాబట్టి మనకు జీవాంశే వచ్చింది, కానీ పరమాత్మ నుంచి రాదు. బాగా అర్థం చేసుకోవాలి. ఏది కూడా, ఏ క్రియ కూడా మనం కేవలం నేనే మొదటి వాడిని అని చెప్పేటట్టుగా లేదు కదా. కాబట్టి మనకు జీవాంశే వచ్చింది, పరమాత్మాంశ రాదు. కర్మల వల్ల దోషం లేదు, కర్మ లంపటత్వం వల్లే దోషం. స్వేచ్ఛా ప్రతిబంధకమైనటువంటి కర్మనే దోషము. వీటిని పోగొట్టుకోవడానికి అయ్యా స్వభావం పోదు, వాసన పోదు. మళ్ళీ ఏం చెప్పారు? ఆ జన్మ నుంచి ఈ జన్మకు వస్తే అది స్వభావం అయిపోయింది, ఇంకా మనం మార్చేది లేదు. ఇన్ని మాటలు చెప్పి మళ్ళీ ఇంకేమన్నాడు? ఇప్పుడు మన వాళ్ళందరూ ముక్తులు 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 కష్టపడుతున్నారు. ఇది మీరు యోచించండి. యోచించిన తర్వాత నేను ముక్తికి మార్గం చెప్తాను. శాస్త్రంలో ఉన్నది ఏమిటి? జాతస్య హి ధ్రువో మృత్యు. కంప్యూటర్ ప్రోగ్రామ్ చదువుకున్న వాళ్ళు కొంచెం యోచిస్తే మీకు అర్థం. ఏమని? అయ్యా పుట్టినవాడు, జాతస్య హి తీసేయండి, తర్వాత చెప్తారు. జాతస్య ధ్రువ మృత్యు అనుకో. పుట్టినవాడు చచ్చిపోతున్నాడు, ఖచ్చితంగా చచ్చిపోతున్నాడు. ధ్రువం జన్మ మృతస్య చ. మళ్ళీ చచ్చినవాడు పుడుతున్నాడు. తర్వాత కొన్ని వాక్యాలు. తస్మాత్ అపర్యాగారితే నన్ను చూసి సావటం తప్పదు, పుట్టడం తప్పదు అని అంటే భగవద్గీత ఈ వాక్యాన్ని మీరు సమర్థించి ముక్తిని సంపాదించాలంటే